అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు నిన్న మనము చెప్పుకున్న రీతిగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుంచి 17 నుంచి 20 వచనాలను ఈరోజు మనం ధ్యానించుకుందాము. అంటే ఇది ఒక చిన్న పారాగ్రాఫ్ అనమాట. కాబట్టి ఈరోజు ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనము గ్రహించుకొని ఆ ప్రకారంగా మనం జీవించడానికి చూద్దాము. 17 నుంచి నేను 20 వరకు ఒకసారి చదువుతాను. ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనంలైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఈ వచనములను గురించి మనం ఈరోజు చూద్దాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు అని అంటే, ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల ప్రవచనములనైనను, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి గురించి వారు ఒకవేళ ఆ విధంగా తలుచుకుంటున్నారేమో, అందుకని వాళ్ళ డౌట్ని క్లియర్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారనమాట. ఏమని? ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయడానికి నేను వచ్చాను అనని మీరేమన్నా తలంచుకుంటున్నారేమో. మీరు ఒకవేళ నా గురించి అలా ఆలోచిస్తున్నారేమో, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాను, లేకపోతే ప్రవక్తలను వాళ్ళు ప్రవచించినటువంటి ఆ వచనాలను నేను కొట్టివేయడానికి వచ్చాను అనని మీరేమన్నా తలుచుకుంటున్నారేమో. కానీ నేను అలా కొట్టివేయడానికి కానీ వాటిని నెరవేర్చకుండా ఉండడానికి కానీ నేను రాలేదు. నేను ఖచ్చితంగా నెరవేర్చుటకే, వాటిని అన్నిటినీ నేను నెరవేర్చడానికే, ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనాలను నేను నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయటానికి నేను రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఆకాశము భూమి గతించిపోతుంది అంటే మనకి ఇక్కడ ఒక మర్మం దాగి ఉంది. ఏంటి? ఆకాశము భూమి అన్నది ఎప్పటికైనా సరే గతించిపోతుంది. అంతకుముందు మామూలుగా మనము వింటూ ఉంటాం కదా, క్రొత్త ఆకాశము కొత్త భూమి వస్తుంది అని చెప్పేసి. ఆ ప్రకారంగా ఇక్కడ ఆకాశము భూమి గతించిపోతాయి అని చెప్పేసి ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ఆకాశము కొన్ని రోజులకి లేదా కొన్ని సంవత్సరాలకి అట్లా ఉండకపోవచ్చు, లేకపోతే ఈ భూమి అన్నది ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఇది గతించిపోతుందన్నమాట. అయితే దానిని దేంతో పోలుస్తున్నారు అని అంటే, ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు ఏమంటున్నారు? ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు దాని నుండి అంటే ధర్మశాస్త్రము నుండి ఒక పొల్లైనను ఒక సున్నా కూడా తప్పిపోదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రంలో విషయాలు ఏమన్నా తప్పిపోతాయేమో, ఒకవేళ ధర్మశాస్త్రం అన్నది నెరవేరకుండా ఉంటుందేమో అని వారి ఆలోచనల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు వారికి చెప్తున్నారనమాట. ఆకాశము భూమి గతించిపోతాయే కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు కూడా దాని నుండి ఒక పొల్లైనా కూడా ఒక సున్నా అయినా కూడా తప్పిపోదు అని మీతో నిశ్చయంగా అంటే ఖచ్చితంగా మీతో నేను చెప్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞలలో అంటే ధర్మశాస్త్రం ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చినాయో ఆ ఆజ్ఞలలో మిగుల అల్పమైన అంటే చిన్న ఆజ్ఞ ఉంటుంది. చిన్న ఆజ్ఞ అయినా ఒక దానినైనను మీరి, ఇది చిన్నదే కదా ఆజ్ఞ, నేను ఇన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను కదా, ఈ చిన్న ఆజ్ఞ పాటించకపోతే ఏమైందిలే అని చెప్పేసి ఆ ఆజ్ఞను మీరి గనుక మనుషులకు అలాగున బోధించువాడెవడో, ఒకవేళ ఆ చిన్న ఆజ్ఞ చిన్నదే కదా ఏముందిలే అని చెప్పేసి దానిని పాటించకుండా మనుషులకు మాత్రము ఎవరైతే బోధిస్తారో అటువంటి వారు పరలోక రాజ్యంలో ఏమవుతారంట? మిగుల అల్పుడు అనబడతాడంట. ఎందుకు? ధర్మశాస్త్ర గ్రంథంలో చిన్న ఆజ్ఞ కూడా మీరకూడదు. ఖచ్చితంగా చిన్న ఆజ్ఞే కదా, మీరితే ఏమైద్ది అని అనుకోకుండా ఆ చిన్న ఆజ్ఞ కూడా ఫాలో అవ్వాల్సిందే అని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారనమాట. కాబట్టి
ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడు. ఇక్కడ బోధకుల గురించి చెప్తున్నాడు. మేము బోధకులు ఈ కాలంలో చాలామందిని చూస్తూ ఉంటున్నాం కదా. వాళ్ళైతే బోధించడం అయితే బోధిస్తూ ఉంటారు, కానీ వారి జీవితాలను మనం చూసినప్పుడు ఆ బోధకు తగిన జీవితం అన్నది వారిలో కనిపించదన్నమాట. కాబట్టి వారికి చెప్తూ ఉన్నారు, మీరు బోధించడం మాత్రమే కాదు, ఆ బోధన తగిన ప్రవర్తన కూడా మీలో ఉండాలి. ఖచ్చితంగా మనము ఇతరులకి మనం చెప్పేటప్పుడు మనము కూడా దాన్ని ఫాలో అయ్యే విధంగా ఉండాలి. నిజంగా ఈ కాలంలో కొంతమంది క్రైస్తవులు తప్పిపోవడానికి కానీ లేకపోతే పడిపోవడానికి బోధకులు కొంతవరకు కారణమవుతారు. ఎందుకు అనంటే వారు వాక్యాలలో చెప్పడం అయితే చెప్తా ఉంటారు, కానీ వారి జీవితంలో చూసినప్పుడు ఆ చెప్పినవి వారు జీవితంలో కనిపించవు అనమాట. అంటే వాళ్ళకి అప్పుడు ఏమనిపిస్తుంది, వీళ్ళు మాకు చెప్పేవాళ్ళే కానీ వారి జీవితంలో ఉండదు కాబట్టి అని చెప్పి అక్కడ సాక్ష్యం దెబ్బతింటుంది. కాబట్టి విశ్వాసం అన్నది చూసిన వారికి సన్నగిల్లుతుంది. మన రాజు కరెక్ట్గా ఉంటేనే, పాలకుడు కరెక్ట్గా ఉంటేనే ప్రజలు కరెక్ట్గా ఉంటాడు. సంఘ కాపరి కరెక్ట్గా ఉంటేనే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు కరెక్ట్గా ఉంటారు. కాబట్టి ఈ రోజుల్లో సంఘంలో ఉన్న బిడ్డలు లోకంలో కలిసిపోవడానికి, లోకంలో ఉండిపోవడానికి, ఇంకా దేవుని ఆత్మీయ స్థితిలోనికి పైకి ఎదగకపోవడానికి కారణం ఏంటి అని అంటే వారి సంఘ కాపరుల వలన జరుగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళు బోధించడానికైతే గొప్పగా ఇట్లా అట్లా అని చెప్పేసి బోధిస్తారు, కానీ అదే బోధ అన్నది వారికి వారు బోధించుకోరనమాట. అంటే వారి జీవితాలలో అవి కనిపించవు. ఖచ్చితంగా వారు మాత్రము దానికి వ్యతిరేకంగా జీవించేవారుగా ఉంటారు. అప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఖచ్చితంగా సంఘంలో ఉన్నటువంటి వారికి కానీ లేదా సమాజంలో ఉన్నటువంటి వారికి కానీ ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా సాక్ష్యం అన్నది చెడవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఆ సాక్ష్యాన్ని బట్టి వెనుకబడేవారుగా ఉంటారనమాట. కాబట్టి మనం ఇక్కడ బోధించే వారి గురించి ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా మీరు అలా ఉండొద్దు. ధర్మశాస్త్రంలో ఒక చిన్నదే కదా ఈ ఆజ్ఞ అని నిర్లక్ష్యం చేయొద్దు. ఆ ఆజ్ఞ కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది అంట, ఆ విధంగా ఒకవేళ వాళ్ళు పెద్ద బోధకులే కావచ్చు, పెద్ద గొప్పవారే కావచ్చు, అయితే ఆ విధంగా చేయడం ద్వారా మీరు పరలోక రాజ్యంలో ఏమంటారంట, వాళ్ళు మిగుల అల్పుడుగా ఎంచబడతాడంట. అయితే వాటన్నిటినీ గైకొని ఎవరైతే ఆ ఆజ్ఞలన్నింటినీ గైకొని వాటిని బోధించువాడేవాడు అంటే వారి జీవితంలో కూడా అన్వయించుకొని వారి జీవితంలో కూడా దానిని ఆ విధంగా జీవిస్తూ ఒక మాదిరికరమైన జీవితంను వారు జీవించినప్పుడు వారిని బట్టి మన బోధకుడు ఇట్లా ఉంటున్నాడు కాబట్టి మనం కూడా ఇట్లా ఉండాలి, మనం కూడా ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి వారిని పట్టి ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు అనబడేవారు, విశ్వాసులు అనబడేవారు ఆ ప్రకారంగా ఉంటారు. కాబట్టి వాటిని గైకొని ఎవరైతే బోధిస్తారో వారు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాడు. కాబట్టి ఈ విషయం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ఇతరులకు చెప్పే మనము మన జీవితంలో దానిని చెయ్యాలి. మనం చేస్తేనే ఇతరులకి ఆ విషయం చెప్పాలి. లేకపోతే మన నోటి ద్వారా మనము చెప్పే వారం మాత్రమే కాకుండా చేసేవారంగా ఉండాలి అన్నది ఇక్కడ మనం నేర్చుకుంటాం అన్నమాట. కాబట్టి ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇది ఒక కండిషన్ లాగే చెప్పొచ్చు ఒక రకంగా. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల, ఒకవేళ మీ నీతి అనేది ఆ శాస్త్రుల నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా అధికంగా అంటే వాళ్ళ నీతి కన్నా ఆ నీతి అధికంగా లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యంలో మీరు ఖచ్చితంగా ప్రవేశించరు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు? మీ నీతి అన్నది అధికమవ్వాలి. ఎలా అధికమవ్వాలి? శాస్త్రుల నీతి కంటే అధికమవ్వాలి, పరిసయ్యుల నీతి కంటే అధికంగా ఉండాలి. ఆ విధంగా అధికంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. కాబట్టి ఈ విషయాల ద్వారా మనము ఈరోజు నేర్చుకున్న విషయము
మనము ఇతరులకి చెప్పేటటువంటి వారు మన జీవితంలో కూడా ఆ ప్రకారంగానే ఉండాలి. లేకపోతే పరలోక రాజ్యంలో వారు అల్పులు అనబడతారు. ఒకవేళ ఆ విషయాలన్నీ కనుక నువ్వు గ్రహించి నీ జీవితంలో అన్వయించుకొని నువ్వు బోధించినప్పుడు పరలోకంలో నువ్వు గొప్పవాడివిగా అనపడతావు. అలానే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే కూడా మన నీతి అన్నది అధికం చేసుకోవాల్సిందే. మన నీతి అధికం అవ్వాల్సిందే. ఆ విధంగా అధికంగా లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారనమాట. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ చిన్న పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఈ విషయాన్ని మీరు గ్రహించారు అని చెప్పేసి నేను నమ్ముతూ విశ్వసిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.